హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెంపుల్ వ్లాగ్స్ రేణుకా. అందరూ బాగున్నారా? నేను బాగున్నానండి. ఈ రోజు మన టెంపుల్ వ్లాగ్స్ లో నేను మీకు చూపిస్తున్న టెంపుల్ వచ్చేసి పల్నాడు జిల్లా అమరావతి మండలం నెమలికల్లు గ్రామంలో ఉన్నటువంటి శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత శ్రీ నాగేశ్వర స్వామివారి దేవస్థానాన్ని. మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ ని చూస్తున్నట్టయితే వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు కూడా వస్తుంది. పూర్వం 400 ఏళ్ల సంవత్సరాల క్రితం శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత శ్రీ నాగేశ్వర స్వామివారి దేవస్థానాన్ని నిర్మించటం జరిగింది. రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు ఈ ఆలయాన్ని నిర్మించారు. కాలక్రమేణా ఈ పురాతన ఆలయాన్ని 1984వ సంవత్సరంలో జీర్ణోద్ధారణ చేయటం జరిగింది. ఈ ఆలయం మొత్తం కూడా చాలా బాగుంటుంది, ప్రశాంతంగా ఉంటుంది, పురాతన కట్టడాలతో ఆకర్షణగా ఉంటుంది. గర్భాలయంలో ఉన్నటువంటి స్వామివారు విశేషంగా ఈ ఆలయంలో నాగేశ్వర స్వామిగా ఉండడం వలన స్వామివారు సర్పరూపంలో అప్పుడప్పుడు భక్తులకు దర్శనమిస్తూ ఉంటారు. కొన్ని వందల సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి శ్రీ పార్వతీ పరమేశ్వరుల కళ్యాణ మండపం ఇది. ఓకే ఫ్రెండ్స్, ఇక ఇప్పుడు గర్భాలయంలో ఉన్నటువంటి స్వామివారిని దర్శించుకుందాం. శ్రీ నాగేశ్వర స్వామివారికి విశేషంగా ప్రతి సోమవారం అభిషేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. అలాగే కార్తీక మాసంలో స్వామివారికి పూజా కార్యక్రమాలు చేస్తారు. చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరూ కూడా ఆలయానికి వచ్చి కార్తీక మాస దీపాలను వెలిగిస్తారు. आग्रापयामि साक्षात् प्रत्यक्षदीपं परिकल्पयामि धूपदीपान्तरे शुद्ध आचमनीयं समर्पयामि अवसरनिवेदनम् श्री नागेश्वर शिवाय नमः। आनंदमंगलकर्पूर नीराजनर्पयामि संततशीरसं मंगलानि च शीरसनित्यमंगलानि भवन्तु।
శ్రీ నాగేశ్వర స్వామి వారి యొక్క గర్భాలయం పక్కనే శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారు మనకి ఇక్కడ దర్శనమిస్తారు. అలాగే స్వామివారి యొక్క గర్భాలయానికి మరొక వైపు శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి అమ్మవారు ఇక్కడ మనకి దర్శనమిస్తారు. అమ్మవారికి ప్రతి శుక్రవారం విశేషంగా కుంకుమ పూజ కార్యక్రమాలు నిర్వహిస్తారు. అలాగే దసరా దేవి నవరాత్రులకు అమ్మవారికి విశేష అలంకరణ చేసి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ ఆలయంలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే శ్రీ నాగేశ్వర స్వామివారి యొక్క గర్భాలయానికి ఎదురుగా కాలభైరవ స్వామివారు ఇక్కడ మనకి దర్శనమిస్తారు. ప్రతి అమావాస్య రోజున కాలభైరవ స్వామి వారికి విశేషంగా అభిషేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. అలాగే స్వామివారి ఆలయంలోనే శ్రీ నాగేంద్ర స్వామి వారు ఇక్కడ మనకి దర్శనమిస్తారు. ప్రతి సంవత్సరం నాగుల చవితి పండుగ రోజు స్వామివారికి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఓకే ఫ్రెండ్స్, ఇక స్వామివారి యొక్క ఆలయ విశిష్టత విశేషాల గురించి ఆలయ అర్చకులైనటువంటి సూరేపల్లి మల్లికార్జున శర్మ గారి మాటల్లో తెలుసుకుందాం. శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీమన్మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం హర ఓం గణానాం త్వా గణపతిగం హవామహే కవిం కవీనాపమస్రవస్రవం జయశ్చరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదానుశృణ్వన్నోదవిశ్రీదశాదనం. ఓం శ్రీమన్మహాగణాధిపతయే నమః. ఓం ప్రణో దేవి సరస్వతి వాచై విర్వాజినీవతు దీనామవిత్రీవతు. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం వాగర్ధావ్య సంప్రక్తో వాగర్ధావ్య ప్రతివర్తయే జగదో పితరో వందే పార్వతీ పరమేశ్వరు. నెమలికల్లు గ్రామంలో వేయించేసినటువంటి శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత శ్రీ నాగేశ్వర స్వామివారి దేవస్థానము. ఈ యొక్క దేవస్థానము దాదాపుగా పూర్వకాలం నాటి, అంటే సుమారుగా 400 సంవత్సరాల నుండి పురాతన దేవాలయం. ఈ యొక్క పురాతన దేవాలయాన్ని క్రీస్తు పూర్వం శ్రీ రాజా వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు గారి చే ఈ యొక్క ఆలయాన్ని ప్రతిష్ఠించడం జరిగింది. అనంతరం స్వామివారి యొక్క ఆలయంలో భాగంగా ఈ యొక్క పురాతన ఆలయంలో విశేషంగా స్వామివారికి 1984 సంవత్సరంలో ఈ ఆలయాన్ని మరలా జీర్ణోద్ధరణ చేసి నూతనంగా ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ ఆలయం యొక్క ధ్వజస్తంభం సుమారుగా 300 సంవత్సరాల క్రితం నాటని చెప్పేసి పెద్దలు చెప్పడం జరుగుతుంది. స్వామివారికి విశేషంగా స్వామివారు నాగేశ్వర స్వామివారు కావడం చేత స్వామివారు సర్పరూపంలో ఇక్కడ ప్రత్యక్షంగా ఉండటం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క ఆలయంలో స్వామివారికి విశేషంగా అభిషేక పూజా కార్యక్రమాలు జరుగుతాయి. ప్రతి మాసంలో కూడా వచ్చేటువంటి సోమవారం రోజున స్వామివారికి విశేషంగా మహాన్యాస పూర్వకంగా రుద్ర నమక చమకములతో స్వామివారికి విశేషంగా అభిషేక కార్యక్రమం జరుగుతుంది. అనంతరం శ్రీ బాలా త్రిపుర సుందరి మాతకి విశేషంగా లలితా సహస్రనామ పూర్వక విశేష సహస్ర కుంకుమ పూజార్చన కార్యక్రమం జరుగుతుంది. అనంతరం ప్రతి మాసంలో వచ్చేటువంటి సంకటహర చతుర్థి రోజున వినాయకుడికి స్వామివారికి విశేషంగా అభిషేకం జరుగుతుంది. అలాగే ప్రతి మాసంలో కూడా మాస శివరాత్రి రోజున స్వామివారికి విశేషంగా మహాన్యాస పూర్వకంగా స్వామివారికి విశేషంగా అభిషేకం జరుగుతుంది. కావున ఈ యొక్క ఆలయంలో ఎవరికైతే కుజదోషాలు ఉంటాయో, అదేవిధంగా ఎవరికైతే వివాహం లేటుగా అవుతుందో వారందరికీ కూడా ఈ యొక్క ఆలయంలో స్వామివారికి అభిషేకం మరియు అమ్మవారికి కుంకుమ పూజ చేసుకున్నట్లయితే త్వరితగతిన వారికి వివాహం జరుగుతుంది. అట్లాగే స్వామివారికి విశేషంగా నాగేశ్వరుడు సర్పరూపంలో ఉండటం వల్ల ఎవరికైతే సంతానం అనేది చాలా లేటుగా ఉంటుందో వారందరికీ కూడా ఈ యొక్క నాగేశ్వర స్వామి వారికి విశేషంగా అభిషేక మరియు పూజా కార్యక్రమాలు చేసుకున్నట్లయితే మరి వారికి విశేషంగా త్వరితగతిన సంతానం అనేది లభిస్తుంది. కాబట్టి ఈ యొక్క నాగేశ్వర స్వామి వారికి ఎంతో విశేషంగా పూజా ఫలితం అనేది లభిస్తుంది. కాబట్టి ఈ యొక్క గ్రామస్తులందరూ కూడా విశేషంగా
కార్తీక మాసం మరి నవరాత్రుల్లో కూడా ఇక్కడ విశేషమైనటువంటి పూజలు అభిషేక కార్యక్రమాలు జరుగుతాయి. ఈ టెంపుల్ యొక్క టైమింగ్స్ వచ్చేసి ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు ఉంటుంది. తిరిగి సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు ఉంటుంది. స్వామివారి యొక్క ఆలయ విశిష్టత విశేషాల గురించి తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో టెంపుల్ వ్లాగ్స్ కోసం వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.